నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రాణి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలి. ప్రభుత్వం చూపిన దొంగ గణాంకాలను అంగీకరించమన్న ఆర్ కృష్ణయ్య. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా సైకిల్పై ప్రపంచ యాత్ర 29,000 కిలోమీటర్లు పూర్తి చేసి కాకినాడకు చేరుకున్న ముత్తు సెల్వన్. గురుకుల పాఠశాల ఓవర్ హెడ్ ట్యాంక్ ఎక్కి నీటి శుభ్రతను పరిశీలించిన యాదాద్రి కలెక్టర్. వారం రోజులలో పనితీరు మారకపోతే చర్యలు తప్పవని హెచ్చరిక. మెదక్ జిల్లా మాడూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ముందు రైతుల ఆందోళన. తప్పుడు వివరాలు నమోదు చేసి బ్యాంక్ సిబ్బంది లోన్ తీసుకుంటున్నారన్న రైతులు. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ జనాభాను తగ్గించి చూపిన దొంగ గణాంకాలు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని చెప్పారు. తక్షణమే దీనిపై సమగ్ర సమీక్ష జరపాలన్నారు. హైదరాబాద్ లక్డికాపూర్లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అధ్యక్షతన బీసీ మేధావుల చర్చ వేదికను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవులు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వారికి ప్రత్యేక శుభాకాంక్షలు. అన్నగారికి గుజరాతన్న గారికి ఇలాంటి కార్యక్రమాలు చేసినందుకు వారికి ఒకటి రాష్ట్ర ప్రభుత్వము కులగణన చేసింది, మేము అందుకు అభినందిస్తున్నాం. కానీ కులగణనను పూర్తి స్థాయిలో పూర్తి లెక్కలు జరగలేదు, తప్పుల తరకగా జరిగింది అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఓటర్ లిస్టులో 3,50,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇంకా ఓటర్ కాని వాళ్ళు 62 నుంచి 62 లక్షలు కాలేజీ విద్యార్థులు, స్కూల్ విద్యార్థులు ఉన్నారు. ఇంకా 3 లక్షల మంది చిన్న విద్యార్థులు ఉన్నారు. అంటే ఎట్టు కోణంలో ఆధార్ కార్డు చూసినా, ఓటర్ లిస్టు తీసినా 4 కోట్ల మందికి పైగా రాష్ట్ర జనాభా ఉంటే వీళ్ళ లెక్కల ప్రకారం 3,50,00,000 వరకే దాదాపుగా తీశారు. ఇది దాదాపు 50 లక్షల మంది, 40 లక్షల మంది తక్కువ జనాభా ఉన్నట్టు కనిపిస్తుందంటే ఇక్కడ లెక్కలు సరిగ్గా లేవనేది క్లియర్గా. ఇక రెండో విషయానికి వస్తే, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కానీ, ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ కానీ ఎన్నికల ముందు ప్రతి సభలో మేము అధికారంలోకి రాగానే 42% బీసీలకు లోకల్ బాడీ రిజర్వేషన్లు, పంచాయత్, జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపాలిటీలు ఇస్తామని ఊరు వాడ ఏకం చేసి ప్రచారం చేశారు. దీన్ని నమ్మి ఆశపడి బీసీలందరూ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. తీరా ఇప్పుడు 42%కు అనేక అవరోధాలు ఉన్నాయని మొన్న అసెంబ్లీ సమావేశం లోపల 2 బిల్లులు పెడతాయని ముఖ్యమంత్రి అంతకుముందు న్యూస్ లీకేజ్ చేశారు. ఒకటి ఎస్సీ వర్గీకరణ, రెండవది బీసీలకు 42% రిజర్వేషన్లు పెడతాయి. ఎస్సీ వర్గీకరణ బిల్లు పాస్ అయింది, ఓకే. కానీ బీసీలు బిల్లు 42% పెడతా అనే విషయం లోపల చెప్పకుండా, బిల్లు పెట్టకుండా కేవలం పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది, మిగతా పార్టీలు ఇస్తాయని ఛాలెంజ్ చేశాడు. దీన్ని బట్టి చూస్తే తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. మాకు పార్టీ పరంగా వద్దు, బిచ్చం వద్దు. పార్టీ పరంగా అయితే బిచ్చం అవుతుంది. చట్టపరంగా అసెంబ్లీలో బిల్లు పెట్టి బీసీలకు లోకల్ బాడీ రిజర్వేషన్లు, పంచాయత్, మున్సిపల్ రిజర్వేషన్లో 42% డిసైడ్ చేసి అసెంబ్లీలో చట్టం చేయాలి. అప్పుడు అన్ని పార్టీలు తప్పనిసరిగా
బీసీలకే ఇస్తాయి. రిజర్వేషన్ అవుతుంది. ఆ రిజర్వ్ స్థానాల్లో అన్ని పార్టీలు బీసీలో పెడతాయి. లేకపోతే రిజర్వేషన్లు 42 పెంచకుండా కేవలం పార్టీ పరంగా ఇస్తే ఒక పార్టీ బీసీలకు ఇస్తారు, ఇంకొక పార్టీ ఓసీలకు ఇస్తారు. అప్పుడు డబ్బున్నటువంటి ఓసీలు గెలుస్తారు, డబ్బు లేనటువంటి బీసీలు ఓడిపోతారు. ఇది వద్దా పద్ధతే వద్దు. మీరు మాట ఇచ్చారు, బిల్లు పెడితే రేపు సుప్రీంకోర్టులో ఏమవుతుందో న్యాయపరంగా ఇబ్బందులు ఉన్నాయి అంటున్నాం. అవన్నీ ఇబ్బందులు ఎప్పటికి ఉంటాయి. ఇప్పుడు 50% సీలింగ్ అనేది మండల్ కమిషన్ అప్పుడు డిసైడ్ చేశారు. ఆ తర్వాత కొనసాగుకుంటూ వచ్చింది. ఈడబ్ల్యూసీ అగ్రకులాల్లోని పేదలకు 10% రిజర్వేషన్ పెట్టేప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నది, ఈ 50% సీలింగ్ అవుట్డేటెడ్, ఆ క్యాప్ ఎప్పటికి ఉండదు, ఆ గరిష్ట పరిమితి ఎత్తేస్తున్నాం, 60%కు వీళ్ళకి 10% మేము ఇస్తామని చెప్పి తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. కిరణ్ రాయల్పై ఆరోపణలు చేసిన లక్ష్మీరెడ్డిని జైపూర్ పోలీసులకు అప్పగిస్తూ తిరుపతి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆమెపై ట్రాన్సిస్ట్ అరెస్ట్ వారెంట్ ఉన్న నేపథ్యంలో జైపూర్ పోలీసులకు అప్పగించాలంటూ జడ్జి ఆదేశించారు. లక్ష్మికి ప్రాణహాని ఉందని తేల్పడంతో కుటుంబ సభ్యులను తీసుకుని వెళ్లేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో లక్ష్మిని చెన్నై మీదుగా జైపూర్కు తరలించారు పోలీసులు. జైపూర్ రాష్ట్రంలో చందాబాజీ రూరల్ పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి 2021 నమోదైన క్రైమ్ నెంబరు 417/2021 కేసులో ఈరోజు జైపూర్ పోలీసులు వచ్చి టి లక్ష్మి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. సదరు లక్ష్మి గారిని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము ఫాలో అవ్వమని చెప్పేసి అరెస్టు చూపించాలనే ఉద్దేశంతో మేము పోలీసు వారిని సదరు జైపూర్ పోలీసు వారిని కోరడం జరిగింది. పిటిషనర్ తరఫున, అక్యూజ్డ్ తరఫున. అందులో వారు మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేశారు. మేజిస్ట్రేట్ గారు కూడా ట్రాన్సిట్ వారెంట్ ఉన్నది కాబట్టి అనుమతిస్తూ, ఆవిడకు థ్రెట్ ఉంది కాబట్టి, ఆవిడంటే థ్రెట్ ఉందని చెప్పి జడ్జి గారికి చెప్పుకున్నారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆవిడతో పాటు ఆవిడ అబ్బాయిని వాళ్ళ బంధువులు ఎవరైనా అకంపెనీ అవ్వమన్నారు జైపూర్ వరకు. జైపూర్లో మన హైకోర్టు అడ్వకేట్ బాలా గారు జైపూర్లో అడ్వకేట్ ఎంగేజ్ చేశారు. సో ఇది బెయిలబుల్ అఫెన్సే. జైపూర్ కోర్టు ప్రొడ్యూస్ చేసినా కూడా బెయిల్ వచ్చేసే వ్యవహారమే కాబట్టి ఇప్పుడు తిరుపతి కోర్టు వ్యవహారం ఇక్కడితో ముగిసింది. నిందితురాలు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు చెప్పిన కాపీల్లో హిందీలో ఉంది. అది మామూలుగా గైడ్లైన్స్ ప్రకారం ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ కాపీ ఇవ్వాలి. సరే, అందుకు డిలే అయింది. ఆ ట్రాన్స్లేషన్ కాపీ లేనందువల్ల ఉదయం నుండి నేను కోరుకున్నది అదే. ట్రాన్స్లేషన్ కాపీ సర్వ్ చేయట్లేదు, ఏ కేసు తెలియట్లేదు, ఆ లాంగ్వేజ్ రాదు మాకు అంటే ఇప్పుడు జడ్జి గారు కూడా అదే మాట చెప్పారు. అదే ట్రాన్స్లేట్ కాపీ కోసం వాళ్ళు ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు. హిందీ నుండి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కాపీ ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆవిడని జైపూర్ తీసుకెళ్తారు. ఆవిడతో పాటు వాళ్ళ అబ్బాయి కూడా ఉంటారు. వాళ్ళు చెప్పడం అంటే ఈవిడ దగ్గర నుండి 2 లక్షల రూపాయలు వేరే అకౌంట్కు ట్రాన్స్ఫర్ అయింది. వేరే వాళ్ళ దగ్గరికి, మన తిరుపతి వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గర ట్రాన్స్ఫర్ అయింది. వాళ్ళు ఏదో బిట్ కాయిన్ కొన్నామని చెప్పేసి అంటున్నారు. కానీ సదరు పోలీస్ ఆఫీసర్ సరిగ్గా చెప్పట్లేదు. అవి హిందీలో ఉంది. ఎఫ్ఐఆర్ కాపీ ఇంకా ఇప్పటిదాకా ఇవ్వలేదు. ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తున్నారు. ఓవరాల్గా అయితే ఏదో చీటింగ్ కేసు 420 కేసు నమోదైంది. అమౌంట్ ట్రాన్సాక్షన్ చెప్పేసి బిట్ కాయిన్ కోసం. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా సైకిల్పై ప్రపంచ యాత్ర చేస్తున్నట్టు తమిళనాడు కోయంబత్తూరుకు చెందిన ముత్తు సెల్వన్ తెలిపారు. యాత్రలో భాగంగా ఆయన కాకినాడ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సెల్వన్ మాట్లాడుతూ 1111 రోజుల పాటు 5 దేశాల్లో 34,300 కిలోమీటర్ల మేరకు సైకిల్ యాత్ర చేపడుతున్నారని, 2021 డిసెంబర్ 21న ప్రారంభించిన ఈ యాత్ర నేపాల్, బంగ్లాదేశ్, వియత్నాం, థాయిలాండ్, బ్యాంకాక్, మయన్మార్లో సాగిందన్నారు. ఇప్పటిదాకా 29,000 కిలోమీటర్లు పూర్తి చేశారని ముత్తు సెల్వన్ తెలిపారు. నమస్తే, నా పేరు ముత్తు సెల్వన్. నా తమిళనాడు నుంచి వస్తున్నాను. ఈ ట్రావెల్ ನಾನು 5 సంవత్సరాల ప్రపంచ పర్యటన చేస్తున్నాను. ఇది కరోనా సెకండ్ వేవ్ಲಿ చాలా ಜನ ಡೆತ್ ಆಯ್ತು. ఆక్సిజన్ షార్టేజ్ ಡೆತ್ ಆಯ್ತು చూసి ನಾನು ఆక్సిజన్ జనరేషన్ కోసం 10 లక్షల మొక్కల ప్లాంటేషన్ కోసం 5 సంవత్సరాల ప్రపంచ పర్యటన చేస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ 3 సంవత్సరాలు అయింది. అండ్ 7 lakh ట్రీ ప్లాంటేషన్ కంప్లీట్ అయింది. అండ్ ఇది 5 సంవత్సరాల 8 కంట్రీస్ 44,000 కిలోమీటర్ ట్రావెల్ కోసం వరల్డ్స్ లాంగెస్ట్ సైక్లింగ్ ఒక వరల్డ్ రికార్డు. అండ్ నా సైకిల్ టోటల్ 122 kg వెయిట్ ఉంది, 122. సో ఇది యాక్చువల్గా ట్రావెల్ నా సెల్ఫ్ ఇంట్రెస్ట్ కోసం చేస్తున్నాను. స్పాన్సర్ అయితే లేదు. పడుతున్నదల్లా పెట్రోల్ పంప్, ఫుడ్ అలా సెల్ఫ్ కుకింగ్కే, టెంట్, బెడ్షీట్, గ్యాస్ ఎలా ఉంది. అండ్ ఇది నార్మల్ సైకిల్, గేర్, ఎలక్ట్రిక్ ఏమీ లేదు.
అండ్ పీపుల్ డొనేషన్ చేస్తారు, అదే నా ఎక్స్పెన్స్ కోసం యూజ్ చేస్తున్నాయి. ప్రతి మండలా వెళ్ళి మొక్కలు ప్లాంటేషన్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు 29,000 కిలోమీటర్స్ కంప్లీట్ అయింది. ఇది 122 kg వెయిట్ల సైకిల్ చేయడం కోసం లెగ్ మిషన్ ఆఫ్ ఇండియా ఒక రికార్డు, అండ్ 10 లక్షల మొక్కలు ప్లాంటేషన్ కోసం మ్యాన్ ఆఫ్ ఫారెస్ట్ 3 రికార్డు కోసం చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఆల్రెడీ 21/12/2021 ట్రావెల్ స్టార్ట్ చేసి తమిళనాడు టు లడాక్ వియా మధ్యప్రదేశ్, లడాక్ టు జమ్మూ వియా కార్గిల్, జమ్మూ టు కేరళ వియా రాజస్థాన్, కేరళ టు పాండిచేరి వియా తిరుచెందూర్, పాండిచేరి నుంచి ఇప్పుడు నేపాల్ వెళ్తున్నాను. నేపాల్ టు వియా నాగాలాండ్, వియట్నాం, మియాన్మర్, బ్యాంకాక్, థాయిలాండ్, వియట్నాం టు బంగ్లాదేశ్ టు ఢిల్లీ 2027 ట్రావెల్ కంప్లీట్ చేస్తున్నాను. మీ గోల్ ఏంటి ಅಣ್ಣ? ಇದು ಗಿನ್ನಸ್ ವರ್ಲ್ಡ್ ರೆಕಾರ್ಡ್ ಪ್ಲಸ್ ಎಲ್ಲ ಕಡೆಯೂ ಆಕ್ಸಿಜನ್ ಶಾರ್ಟೇಜ್ ಆಗಿ చాలా ಜನ ಕೊರೋನಾ ಟೈಮ್లో ಡೆತ್ ಆಗಿದ್ದ కోసం ప్రతి మండలాకి అవేర్నెస్ క్రియేట్ చేసి స్టూడెంట్స్ ఎనీ సోషల్ వర్కర్స్ హెల్ప్ తీసుಕೊಂಡು అక్కడ ಅವರ ಸಪೋರ್ಟಲ್ಲಿ ಟ್ರೀ ಪ್ಲಾಂಟೇಷನ್ చేస్తున్నారు. ఫ్యామిలీ ಎಲ್ಲ తమిళనాడులో ఉంది అన్న. డాడీ ಅವರು అక్కడే పని చేస్తున్నారు. మా మమ్మీ హౌస్ వైఫ్. మ్యారేజ్ అయింది? లేదు అన్న, చేసింది మ్యారేజ్ చేస్తున్నాను. నాకు MBA ఫినాన్స్ కంప్లీట్ చేసి 2 years క్యాంపస్ రిజల్ట్ ఆಗಿ కేజీ హాస్పిటల్లో పనిచేశాను. ఆ టైంలో నేను చాలా జనాలు డిసైడ్ చూసి ఇది చేస్తున్నాను. ఓకే షూర్. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం జనంపల్లి గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు. పాఠశాలలోని ఓవర్ హెడ్ ట్యాంక్ ఎక్కి నీటి శుభ్రతను స్వయంగా పరిశీలించి నీళ్లు అపరిశుభ్రంగా ఉన్నాయని గమనించిన కలెక్టర్ ప్రిన్సిపాల్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకుల పాఠశాలలో ఏం జరుగుతుందని కలెక్టర్ ఆరా తీశారు. ప్రిన్సిపల్ రాజాకి షోకాజ్ నోటీసులు జారీ చేసిన కలెక్టర్ వారం రోజులలో పనితీరు మారకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జనంపల్లి రెసిడెన్షియల్ స్కూల్కి సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ కోసం రావడం జరిగింది. నేను ఆర్డీఓ గారు, తహసీల్దార్, ఎంపీడీఓ. నిన్న పేరెంట్స్ మీటింగ్లో వాళ్ళు కొన్ని అసౌకర్యాలని చెప్పడం, తర్వాత అది కొన్ని పత్రికా వార్తలు రావడం, దీంతో సడన్గా ఇక్కడ ఇన్స్పెక్షన్ రావడం జరిగింది. దీంట్లో కొద్ది నిర్లక్ష్యం కనపడుతుంది. సో ప్రిన్సిపల్ వైపు నుంచి కావచ్చు, ఇతరత్ర వాటి నుంచి నిర్లక్ష్యం క్లియర్ కనపడుతుంది. ఉన్నది చిన్న వ్యవస్థ. ప్రిన్సిపల్ అనే వ్యక్తి పూర్తిగా వ్యవస్థని పూర్తిగా తిరుగుతూ టూరింగ్ చేస్తూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో అదేవిధంగా ఇక్కడ పిల్లలతో కూడా ఇంటరాక్ట్ చేస్తే స్నానం చేసిన తర్వాత చిన్న ఇచ్చింగ్ వస్తుందని, కోతుల బెడద విస్తృతంగా ఉందని, అంటే కోతుల బెడదకేమో పెద్ద ఎత్తున సోలార్ ఫెన్సింగ్ చేయటం, అది జిల్లా కలెక్టర్ స్టేట్ లెవెల్లో ఉంటుంది. కానీ చేయాల్సినటువంటి పనులు క్లీనింగు, శానిటేషన్, ఇతరత్ర ఏవైతే ఉన్నాయో చేసుకుంటుంటే అవసరం ఉంది. ఇక డైనింగ్ హాల్లో కూడా కొంత నీట్నెస్ అనేది కనపడలేదు. డిప్యూటీ వార్డెన్ గారికి చెప్పడం జరిగింది. పనితీరు మారకపోతే మాత్రం చర్యలు తప్ప అని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా కొంత వండే విధానంలో కూడా బాగాలేదని చెప్పి పిల్లల నుంచి కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. ఓవరాల్గా బాగానే ఉన్నప్పటికీ వాళ్ళు ఎక్కడైతే ఉన్నాయో వంకాయ మరియు ఆలుగడ్డ ఈ కర్రీ చేసేటప్పుడు వంకాయ ముక్కలు చాలా పెద్దగా ఉండి అది తినడం వల్ల కూడా ఎలర్జీ వస్తుందని పిల్లల కంప్లైంట్. అదేవిధంగా అవి ముదిరిపోయినటువంటి కూరగాయలు వాడుతున్నారనేది కూడా అనుమానంతో ఉంది. సో నేను కూరగాయల షెడ్ని ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా చూస్తే చాలా వరకు బాగానే ఉన్నప్పటికీ కొన్ని మాత్రం చాలా పనికిరానటువంటివి ఉన్నాయి. వారికి చివరి వార్నింగ్గా డిప్యూటీ వార్డెన్ కూడా చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ట్యాంక్స్ కానీ సరిగ్గా కడుగుతున్నారా లేదా అనేది ప్రశ్నార్థకంగా ఉంది. ఇప్పుడే ట్యాంక్ ఎక్కి కూడా చూడటం జరిగింది. అక్కడ దాంట్లో కూడా మొత్తం కూడా వాటర్ కంటామినేటెడ్ అయినటువంటి పరిస్థితి, తర్వాత జర్లు చనిపోయినటువంటి పరిస్థితులలో వాళ్ళకి ఆ యొక్క మొత్తం కూడా వాటర్ ఎప్పటికప్పుడు కూడా క్లీన్ చేసుకునేటటువంటి పరిస్థితి ఉండాలని చెప్పడం జరిగింది. అదంతా కూడా ఇప్పుడు ఒక డ్రైవ్ చేపట్టి రేపే ఒక శానిటేషన్ డ్రైవ్ అనేది పెట్టి ఎంపీడీఓ ఆధ్వర్యంలో, తహసీల్దార్ ఆధ్వర్యంలో ఈ యొక్క క్యాంపస్ని ఒక శానిటేషన్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నాం. మొత్తం ఉన్నటువంటి సిబ్బందితోటి, వాటితోటి, గ్రామ పంచాయతీ వాళ్ళందరితో కలిపి ఒక డ్రైవ్. ఎంత పేద పిల్లలు చదువుకుంటున్నటువంటి హాస్టల్, అమ్మాయిలు చదువుతున్నటువంటి హాస్టల్ కాబట్టి వీరందరికీ కూడా మంచి ఆరోగ్యపరమైనటువంటి సౌకర్యాలు ఉండాలి. అదేవిధంగా రేపు ఒక పెద్ద ఎత్తున మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఒక్క విద్యార్థిని కూడా స్క్రీన్ చేసుకుని వాళ్ళకి ఏంటి పరిస్థితి, ఏమైనా ఎలర్జీస్ ఉన్నాయా, తర్వాత హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎట్లా ఉందని చెప్పి పెద్ద ఎత్తున రేపు డాక్టర్ల బృందం వచ్చి మనకి ఇక్కడ చేయటం జరుగుతుంది. అదేవిధంగా పూర్తి స్థాయిలో ఇక్కడ ఏమాత్రమైనటువంటి నిర్లక్ష్యం వహించినా తదుపరి చర్యలు తప్పని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ కానీ సిబ్బందికి కానీ చెప్పడం జరుగుతుంది. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం మడూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయానికి రైతులు తాళం వేశారు. రైతుల పేర్లతో తప్పుడు వివరాలు నమోదు చేసి బ్యాంక్ సిబ్బంది లోన్ తీసుకున్నట్టు ఆరోపిస్తున్నారు. రుణమాఫీ గడువు తేదీలోపే లోన్ తీసుకున్న ఆలస్యంగా వివరాలు నమోదు చేయడంతో అర్హత కోల్పోయిన 18 మంది రైతులు ఆగ్రహంతో కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. అధికారుల నిర్లక్ష్యంతో రుణమాఫీ కాలేదని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చూసుకుంటే ఇస్తాండ్రు పైసలు ఇలా డేట్ పెట్టి ఇలా పైసలు ఇస్తాండ్రు ఇలా రాడు. ఆ రోజు విలేకరు వచ్చినాడు, ఒక 4 ముచ్చట్లు మాట్లాడినావు, పత్తా లేకుండా వీగినావు నువ్వు. తర్వాత ఈయన కృష్ణ ఏమన్నాడు, సోమవారం అన్నాడు అని మేము భారీ మీటింగ్ పెట్టుకుంటాము, వాళ్ళు కాదు అని అంటే సిస్టమ్ అయినా నేను కలిసి అమౌంట్ ఇస్తామని చెప్పారు. మాకు ఖచ్చితంగా అమౌంట్ కావాలి. అమౌంట్ ఇవ్వాలి, మేము లోపలికి మీడికి వెళ్ళిపోతాం. లేదంటారు, మాకు బ్యాంకులో అప్పు లేదన్నట్టుగా అది ఇచ్చేసాయి అంతే. అవర్ దాకా మేము తీయనియం. సీన్ రెడ్డిని ఆయన నిద్ర నేను రమ్మని అవర్ దాకా మేము తాళం తీయని ఇచ్చినాము. వస్తుంది ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి చెప్పేదాకా తింటారా, కిచెన్ ఉరుకుతారా? ఇంటాం కానీ 9 రోజులు ఆగిన, 9 నెలలు ఆగినామన్నా. 10 రోజులు కాలేదు, 5 రోజులు కాలేదు. ఏమంటుందంటే ఇది ఆన్లైన్లోకి ఎక్కిస్తే మీకు అందరి సోపులు మీకు వస్తుంది. చేసిన దాన్ని క్లియర్ చేసేది అప్పుడు మీరు చేసిందే కదా, మేము చేసింది కాదు కదా. అదే ఓన్లీ చైర్మన్ నడిపించేదే చైర్మన్. మరి ఆ పిల్లలు నువ్వు కూడా ఏం కాగదా, నీది కాదు ఏం మాత్రం కాగదు. సోమవారం నాడు ఎందుకు గురించి రమ్మన్నారు, ఎందుకు వెళ్ళిపోయినాను? ఆ రోజు ఏం చెప్పినాను, అమౌంట్ పంచుతారు రమ్మని చెప్పినావు. ఒకటే నిమిషం మేము మాట్లాడదాకి సొసైటీ 10,000 రూపాయలు లంచం తీసుకున్నాక కాపులం రాదు. ఎందుకు మీ సొసైటీ వాళ్ళకి వాని పేరు చెప్పు, అట్లనే మన పేరు ఎంత తెలుసు, మన ఒంటికి దాని పేరు తాగబెట్టాలి, తినబెట్టాలి. ఇప్పుడు మా ఏం చేస్తున్నావు నువ్వు? రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం జేపీ దర్గా సమీపంలోని చెరువులో పడి వ్యక్తి గల్లంతయ్యాడు. మెల్లగూడ గ్రామ పంచాయతీకి చెందిన రాజు సోమవారం సాయంత్రం చేపలు పట్టడానికి చెరువులోకి దిగి గల్లంతయ్యాడు. చెరువు ఒడ్డున రాజు బట్టలు గుర్తించి స్థానికులు మృతదేహం వెలికి తీయడానికి ఫైర్ సిబ్బందితో పాటు కొత్తూరు పోలీసులు మంగళవారం ఉదయం నుంచి ప్రయత్నిస్తున్నారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా 11 మద్యం దుకాణాలకు డిపో ద్వారా మద్యం దుకాణాలను జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్ తెలిపారు. లక్కీ డ్రా ద్వారా మద్యం దుకాణాలను దక్కించుకున్న వారు ప్రభుత్వ నిబంధనలకు అనుసరించి మద్యం దుకాణాలను నడపాలని అధికారులు కోరారు. రవికుమార్, నేను డిస్ట్రిక్ట్ ప్రొవిషన్ మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్ నంద్యాల. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం సమానత్వం, సాంఘికంగా వెనుకబడడం, ఆర్థికంగా అట్టడుగు వర్గాలని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఎక్సైజ్ పాలసీలో గీత కులాల వారికి 10% రిజర్వేషన్ కల్పించి వాళ్ళకి షాపులు కేటాయించడం, వైట్ షాపులు కేటాయించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ నెల 11వ తారీఖున మేము గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన తదుపరి ఈ రోజున డ్రా తీయటం జరుగుతుంది. పోయిన నెల 11 నోటిఫికేషన్ ఇప్పుడు డ్రా తీయటం జరుగుతుంది. ఈ డ్రాలో భాగంగా
మొత్తం 11 షాపుల్ని కేటాయించడం జరిగింది. ఈ 11 షాపుల్లో మొత్తం 101 మంది 2 లక్షల ధరావత్తు ఒక్కొక్కళ్ళు చెల్లించి లాటరీలో పాల్గొనడం జరిగింది. చాలా స్పందన ఉంది, వారిలో కూడా సంతోషం కనపడుతుంది. దీంట్లో భాగంగా నంద్యాల మున్సిపాలిటీ, నందికొట్కూరు మున్సిపాలిటీ, ఆళ్లగడ్డ మున్సిపాలిటీ, డోన్ మున్సిపాలిటీ, ఆత్మకూరు మున్సిపాలిటీలకి ఒక్కొక్కటి చొప్పున, మరియు జూపాడు బంగ్లా, పగిడేల, డోన్ రూరల్, ఉయ్యాలవాడ, కొత్తపల్లి, పామలపాడు మండలాలకి ఒక్కొక్కటి చొప్పున కేటాయించడం జరిగింది. వీటిలో భాగంగా ఈ రోజున మన రాజశ్రీ డిఆర్ఓ గారి చేత సక్సెస్ఫుల్గా వచ్చినటువంటి వారు వాళ్ళకి షాపులు కేటాయించడం జరిగింది. ఒకవేళ వాళ్ళు కనుక ఏదైనా డబ్బులు కట్టినట్టయితే లేదా ఇతరత్ర లోపాలు ఏదైనా కనుక ఉన్నట్టయితే వాళ్ళకి యాక్ట్ ప్రకారం కనుక నిర్వీర్యమైనప్పుడు R1 రిజర్వ్డ్ క్యాండిడేట్ 1 అతనికి కూడా ఫెయిల్ అయినప్పుడు రిజర్వ్డ్ క్యాండిడేట్ 2గా తీయటం జరిగింది. వారికి కూడా కేటాయించడం జరుగుతుంది. ఈరోజు వాళ్ళు ఫీజులు కట్టిన వెంటనే వాళ్ళకి లైసెన్స్ ప్రొవిజనల్గా ఇవ్వటం జరుగుతుంది. ఇదంతా కూడా మన రాజశ్రీ కలెక్టర్ మేడం గారి ఆధ్వర్యంలో వారి యొక్క ప్రోత్సాహంతో జరిగింది. ఇది ఎప్పటికప్పుడు దీనికి మా మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారు సహకరించినందువల్లనే ఈ 101 అప్లికేషన్స్ మేము చేయగలిగాము. దీనికి మేమెంతో కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వీళ్ళు కూడాను ఈ యొక్క వైన్ షాపులు అనేటటువంటివి గీత కులాల వారు వినియోగం పెట్టుకొని వాళ్ళు కూడా పైకి వస్తారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ ఆశయం ఏదైతే ఉంటుందో దానికి సద్వినియోగం చేసుకుంటారు. అది దుర్వినియోగం చేసుకుండా ఎవరి కరోనా హస్తాల్లోకి వెళ్లకుండా ఉంటారని మేము భావిస్తున్నాము. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని ఒంగోలులో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, ఒంగోలు నగర్ మేయర్ గంగాడ సుజాత పాల్గొన్నారు. నగరంలో నవోదయ విద్యాలయంలో అంతర్జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నవలి మీకు అమ్మా నవలి ఈరోజు నేషనల్ డీవార్మింగ్ డే సందర్భంగా ప్రకాశం జిల్లాలో మనకి ఇక్కడ జవహర్ నవోదయ విద్యాలయంలో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. దీని కింద ఒకటి ఏజ్ నుంచి 19 ఏజ్ వరకు ఉన్న పిల్లలకు ఆల్బెండోజోల్ టాబ్లెట్ ఇవ్వడం జరుగుతున్నది. మన జిల్లాలో దాదాపు 5,96,000 పిల్లలు ఉన్నారు ఈ ఏజ్ గ్రూప్లో. అందరికీ కూడా ఈ రోజు నుంచి నెక్స్ట్ 5 days వరకు కూడా అన్ని స్కూల్స్లో, అన్ని అంగన్వాడీ సెంటర్స్లో పిల్లలకు ఈ టాబ్లెట్స్ అనేది ఇవ్వడం జరుగుతున్నది. మనకు కావాల్సిన స్టాక్ కూడా అరౌండ్ 6,80,000 టాబ్లెట్స్ మన దగ్గర ఉన్నాయి. సో అందరూ కూడా ప్రజలకు, మీ పిల్లలకు, ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న పిల్లలకు అందరూ కూడా ఎన్షూర్ దట్ ఆ పిల్లలు ఈ టాబ్లెట్ తీసుకెళ్ళేటట్లు పేరెంట్స్, టీచర్స్, ఇది అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, అంగన్వాడీ వర్కర్స్ అందరూ బాధ్యత. పిల్లలకు ఏ ఒక్క పిల్లలు కూడా మిస్ కాకుండా అందరూ పిల్లలకు అది ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా ఇది ఎవ్రీ 6 monthsకు ఒకసారి ఇస్తున్నాము. సో అందరూ ఇది తీసుకోవాలి, అందరూ పిల్లలు తీసుకోవాలని ఖచ్చితంగా. మరి ప్రతి అంగన్వాడీ స్కూల్స్లో కూడా ఈ డివార్మింగ్ ట్యాబ్లెట్స్ అందుబాటులో ఉంటాయి. అలాగే స్కూల్స్లో కూడా అందుబాటులో ఉంటున్నాయి. కాబట్టి దాదాపుగా మన జిల్లాలోనే 6,18,000 వరకు కూడా మరి పిల్లలు ఉండడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మరి ట్యాబ్లెట్స్ అందుబాటులోకి రావడం జరిగింది. అందరూ కూడా ఇవి వేసుకోండి, ఆరోగ్యంగా ఉండండి, బాగా చదువుకోండి, మీ భవిష్యత్తుకి పునాదులు వేసుకోండి. థ్యాంక్ యూ. ఆమ్ ఆద్మీ పార్టీ అధికారం కోసం కాదు, రాజ్యాంగం ప్రకారం పేదలకు చెందాల్సిన హక్కుల కోసం పుట్టిన పార్టీ అని ఆప్ రాష్ట్ర కన్వీనర్ సుధాకర్ తెలిపారు. ముషీరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మొన్న జరిగిన ఎన్నికలలో పార్టీ ఓడిపోయినట్టు కాదు, మోడీ ప్రభుత్వంపై సవాలుగా మారిన పార్టీ అని కొనియాడారు.
ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజలకు చేసిన పనులను గుర్తించి మెదక్ బహీరాబాద్ నుండి 15 మంది సభ్యులు పార్టీలో చేరడం గర్వకారణమన్నారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉచిత విద్య, వైద్యం, కరెంట్ ఇచ్చినట్లు మోదీ ప్రభుత్వం 22 రాష్ట్రాలలో ఇస్తే కేజ్రీవాల్ కూడా సమర్థించుకుంటాడని తెలిపారు. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది, ఇంకా అయిపోయింది అనుకునే తరుణంలో మరొక 10-15 మంది కార్యకర్తలు కొత్తగా జాయిన్ కావడం, ఈ పార్టీ మీద నమ్మకం ఉంచండి రావడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ మొన్న తగ్గలేదని ఇది ప్రూవ్ చేస్తుంది. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఏదో అధికారం కోసం పుట్టిన పార్టీ కాదు. ఏదైతే మన రాజ్యాంగం ఉందో ఈ రాజ్యాంగంలో మనకు కల్పించిన హక్కులు, విద్య, వైద్యం కానీ, కనీస వసతులు కానీ, ప్రజలు కట్టిన పన్నుల్లోంచి ప్రజలకి చెందాలి అన్న నినాదంతో పుట్టిన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. అది చేయడానికి మేము శతవిధాల ప్రయత్నం చేశాం. కానీ బీజేపీ తన రంగు చూపెట్టి మొత్తం సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి దిగ్బంధనాలు చేసి ఓట్లను కొని ఓట్లను తగ్గించేసేసి అలాగే ఇంకు మార్కు వేసి రకరకాల పద్ధతుల్లో అక్కడ ఓటింగ్ జరుగుతుంటే ప్రయాగలో మునిగి అన్ని రకాలుగా ఏమార్చి చేసి ప్రయత్నాలు చేసిన ఒక 2% తోటి మాత్రమే ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలి. ప్రభుత్వం చూపిన దొంగ గణాంకాలను అంగీకరించమన్న ఆర్ కృష్ణయ్య. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా సైకిల్పై ప్రపంచ యాత్ర 29,000 కిలోమీటర్లు పూర్తి చేసి కాకినాడకు చేరుకున్న ముత్తు సెల్వన్. గురుకుల పాఠశాల ఓవర్ హెడ్ ట్యాంక్ ఎక్కి నీటి శుభ్రతను పరిశీలించిన యాదాద్రి కలెక్టర్. వారం రోజులలో పనితీరు మారకపోతే చర్యలు తప్పవని హెచ్చరిక. మెదక్ జిల్లా మాడూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ముందు రైతుల ఆందోళన. తప్పుడు వివరాలు నమోదు చేసి బ్యాంక్ సిబ్బంది లోన్ తీసుకుంటున్నారన్న రైతులు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.